నీ పోరనికి నా వారెత్తు రాత్రి 10 అవుతుంటే ఇంకా టీవీ ఏంద్రా టీవీ బంద్ చేసి పడుకో పొద్దుగాల లెమ్మంటే శాత కాదు కానీ టీవీ చూస్తుండు టీవీ అరే ఎన్ని మాటలు చెప్పాలరా నీకు ఫోన్ చూడొద్దు ఎల్లం పడుకోవాలని ఆడు చూడు ఏందో పడిపోయినట్టు లేవంగానే ఫోన్లో తలకాయ పెట్టి గేమ్లు ఆడబట్టే అని మమ్మీలు కోప్పడతారు పిల్లలను అంటే రాత్రిపూట టైంకు బజ్జోవాలే అని ఆపోచన ఇంట్లోనే గిన్ని జాగ్రత్తలు తీసుకునేటోళ్ళు గా టైంలా బయటికి పోవడు అవసరమా అని అయితే ఆలోచన చేయరబ్బా 16 ఏళ్ల లోపున్న పిల్లల్ని సెకండ్ షోలకు తీసుకుపోవద్దు టాకీ షోలు రానియద్దని ఆర్డర్ వేసింది హైకోర్టు. హద్దుమ రాత్రి పూట బెనిఫిట్ షోలు బంద్ పెట్టాలని ఒకళ్ళు కోర్టులో కేసేస్తే పుష్ప2 తొక్కిసలాట ముచ్చట యాద్ చేసిండట జడ్జి సారు. సంధ్యా టాకీస్ కాడ హీరో గారు జులుస్ తీస్తే అభిమానులు ఆత్రం చేయబట్టి నూకేసుకుంటే తొక్కిసలాటల తల్లి కాలం చేసే కొడుకు ఇంకా దవాఖానలోనే ఉండే. రాత్రిపూట కాబట్టి గింత ఘోరం జరిగిందని చాలా మంది అంటున్నమాట. అయినా గా టైంలా పెద్దోళ్ళకే కండ్లు మూతలు పడుతుంటాయి, చిన్నపిల్లలకు ఇంకెట్లుండాలి? పొద్దుగాల బడికి పోతే క్లాసులనే కూర్పట్ల పడతారు, నిద్ర మంచిగా పోకుంటే పానం సుస్తవుతుంది. రాత్రిపూట టాకీస్కి వెళ్ళి బండ్ల మీద ఇంటికి వస్తుంటే ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరికి బాధ. అట్లనే పగటిలు 11 లోపు స్పెషల్ షోలకు కూడా తీసుకుపోవద్దని కడమ ఎంక్వైరీ ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది కోర్టు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఇంట్లోతోటి పోవాల్సిందే, పండుగల పబ్బాలకు చూడవలసిందే. కానీ పగటిలను పొద్దుముకన పోతే నిమ్మలంగా చూస్తారు, యాళ్ళకింత తిని వండుకుంటారు. టైంలో పోతే పూరల పానము దిమాగ్ ఖరాబ్ చేస్తారు తప్ప ఏముంటది. జర తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తే మంచిది.